పాకిస్తాన్పై భారత్ ప్రతిదాడులను ప్రధాని నరేంద్ర మోదీ నిశితంగా పరిశీలిస్తున్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులను ఎన్ఎస్ఏ చీఫ్ అజిత్ డోబాల్, సిడిఎస్ చీఫ్ ప్రధానికి ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నారు. మరోవైపు త్రివిధ దళాధిపతులతో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమావేశమయ్యారు. సౌత్ బ్లాక్ రక్షణ మంత్రిత్వ శాఖలో కీలక భేటీ నిర్వహిస్తున్నారు. సిడిఎస్, త్రివిధ దళాధిపతులు, సీనియర్ అధికారులు భేటీలో పాల్గొన్నారు. గత రాత్రి పాకిస్తాన్ జరిపిన దాడి, సైనిక దళాలు స్పందించిన తీరు, తదనంతర పరిణామాలపై చర్చిస్తున్నారు. ప్రస్తుతం సరిహద్దుల్లో పరిస్థితి, చేపట్టాల్సిన చర్యలపై కూడా త్రివిధ దళాధిపతులతో రాజ్నాథ్ చర్చిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం జరుపుతున్నటువంటి మొత్తం వ్యవహారంలో ఈ రోజు ఉదయం నుంచి కీలకమైనటువంటి భేటీలు కొనసాగుతూ ఉన్నాయి. ఒకవైపు సిడిఎస్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, మరొక అధికారి, సీనియర్ అధికారి, ఆయనతో పాటుగా జాతీయ భద్రతా సలహాదారు అంతా కూడా ప్రధానికి గత రాత్రి జరిగినటువంటి వ్యవహారాలు, అదే సందర్భంలో భారత్ తిప్పికొట్టినటువంటి విధానము, ద్వైపాక్షికంగా చేపట్టినటువంటి చర్యలు, ఇతరత్ర భద్రతా పరంగా చేపట్టినటువంటి అన్ని చర్యలను వివరించారు. ఎప్పటికప్పుడు ఇందుకు సంబంధించినటువంటి సమాచారాన్ని ప్రధానికి అందిస్తూ తగిన సూచనలు, సలహాలు తీసుకుంటున్నారు. మరోవైపు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ త్రివిధ దళాధిపతులు, వారితో పాటుగా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, అదేవిధంగా త్రివిధ దళానికి చెందినటువంటి ఉన్నతాధికారులతో కీలకమైనటువంటి సమీక్ష నిర్వహిస్తూ ఉన్నారు. ఇంకా ప్రస్తుతం గంటన్నర సేపటి నుంచి ఈ సమీక్ష కొనసాగుతుంది. గత రాత్రి జమ్మూ, పఠాన్కోట్, అదేవిధంగా ఉదంపూర్, ఈ 3 ప్రాంతాలను టార్గెట్ చేసుకుని పాకిస్తాన్ చేసినటువంటి దాడులు, తిప్పికొట్టినటువంటి విధానంతో పాటు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి, సరిహద్దుల్లో పాకిస్తాన్ కొనసాగిస్తున్నటువంటి ఏకపక్ష కాల్పుల విధానము ఏ విధంగా కొనసాగుతుంది, దాన్ని ఏ విధంగా ఎండగడుతున్నారు, ఏ విధంగా ఎదుర్కొంటున్నారు, తిప్పికొడుతున్నారు అనేటువంటి విషయాలతో పాటుగా చేపట్టాల్సినటువంటి చర్యలను కూడా కీలకంగా సమీక్షిస్తున్నట్టు తెలుస్తోంది. కీలకమైన సమాచారం, రక్షణ శాఖ వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం ప్రకారం అయితే ఇప్పటి వరకు భారత ప్రభుత్వం నిర్వహించినటువంటి అన్ని కార్యక్రమాలు, అన్ని రకాల దాడులు, ఇవన్నీ పూర్తి స్థాయిలో సఫలీకృతమైనటువంటి నేపథ్యంలో ఇప్పుడు భారతదేశం ముందు ఒక సవాలుగా వచ్చింది. ఏంటి అంటే ఆయుధ సంపత్తిని సమకూర్చుకోవటము. దీనికి సంబంధించిన విషయంలో భారత ప్రభుత్వం ఆయుధ సంపత్తిని ఉత్పత్తి చేసేటువంటి సంస్థలతో కీలకమైనటువంటి భేటీ ఈ రోజు నిర్వహించనున్నట్లుగా తెలుస్తా ఉంది. అందుకు భారత ప్రభుత్వం తరఫున కొంతమంది ప్రతినిధులు, ఎవరైతే ఈ ఆయుధాలు ఉత్పత్తి చేసేటువంటి సంస్థలు ఉన్నాయో ఆ సంస్థలకు సంబంధించినటువంటి అధిపతులందరినీ ఢిల్లీకి పిలిచినట్లుగా ఈ రోజు ఏ క్షణంలో అయినా అంటే వారితోటి భేటీ జరిగి ఉత్పత్తి యుద్ధ స్థాయిలో ప్రారంభించాలని, దాన్ని ఉత్పత్తిని మరింత ఇప్పుడు చేస్తున్నటువంటి ఉత్పత్తి కంటే మరింత ముమ్మరమైనటువంటి ఉత్పత్తి జరపాలి అని చెప్పి కోరనున్నట్లుగా తెలుస్తా ఉంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలతో పాటుగా ద్వైపాక్షికంగా జరుపుతున్నటువంటి చర్చలు కూడా మరోవైపు సఫలీకృతం అవుతున్నాయి. అయితే ఇప్పటికీ ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి ఇప్పటికే దిగజారిపోయింది. గత 3 రోజులుగా జరిగినటువంటి పరిణామాలతో పాకిస్తాన్ లో ఉన్నటువంటి స్టాక్ మార్కెట్లు కానీ, ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలు కానీ ఇవన్నీ దిగజారిపోయినటువంటి నేపథ్యంలో పాకిస్తాన్ తమ భాగస్వామ్య పక్షాలకు, అంతర్జాతీయ ద్రవ్యనిధికి, ఇతరత్ర అంతర్జాతీయ ఆర్థిక సంస్థలకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞప్తి చేస్తూ ఉంది. శత్రుదేశం చేసినటువంటి దాడుల వల్ల తాము పూర్తిగా నష్టపోతున్నాం కాబట్టి అందుకు అనుగుణంగా తమకు మద్దతుగా నిలవాలి, ఆర్థిక సహకారం అందించాలని చెప్పి కోరుతున్నట్లుగా ఈ రోజు అనేక అంశాలు బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు భేటీ అయ్యేటువంటి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కి సంబంధించిన కీలక బోర్డు సమావేశంలో దీనిపైన ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. అయితే IMF కు సంబంధించిన విషయంలో IMF లో ఉన్నటువంటి భారత అధికారులు ఇందుకు తగిన విధంగానే స్పందించడానికి ఆస్కారం ఉన్నట్లుగా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. సో ఈ విధంగా ఒకవైపు రక్షణపరమైనటువంటి చర్యలపైన ప్రభుత్వం నిత్యం ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ అన్ని అంశాలను ఎప్పటికప్పుడు నిశ్చితంగా పరిశీలిస్తూ తగిన చర్యలు చేపడతా ఉంది. మరోవైపు ద్వైపాక్షిక పరమైనటువంటి చర్చలు జరుపుతా ఉంది. అదే సందర్భంలో పాకిస్తాన్ కుయుక్తులను, పాకిస్తాన్ సమకూర్చుకోవాలన్నటువంటి ఆర్థిక వనరులను కూడా అడ్డుకునేటువంటి ప్రక్రియను కొనసాగిస్తోంది. ధన్యవాదాలు అరుణ్.